ఓకే ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సో ఈ ఈ వీడియో యొక్క ముఖ్య ఇంపార్టెన్స్ ఏమిటంటే, మరి సో మెయిన్గా కొంత బేసిక్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో నా పేరు జానిరెడ్డి, ఎస్ఆర్ ఓటర్ సర్వే. సో ఒకటి ఏంటంటే, మెయిన్గా మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వడ్డా సుధీర్ చౌదరి రౌడీ షీటర్ గురించి. ఓకే, లాస్ట్ 10 years నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు ఇష్యూస్ ఏమేమి జరిగాయి, అసలు ఏమేమి అయ్యాయి, ఎక్కడ ఏమయ్యాయని. ముఖ్యంగా ఈ వడ్డా సుధీర్ చౌదరి గురించి బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్, ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. సో ఎస్ఐ గారు కూడా నాకు ఒక కాపీ ఇచ్చారు ఆ రోజు. సో అతను కూడా వడ్డా సుధీర్ చౌదరికి నా ముందే ఫోన్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఏంది, అట్లాగే సైబర్ బ్లాక్ వెళ్ళి వాడి మీద సైబర్ బ్లాక్లో కూడా క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగినది. సో అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. తర్వాత బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఏసీబీ పరిధిలో డీజీ గారి దగ్గర కావచ్చు, సిబిఐ ఆఫీస్లో కావచ్చు, సిఎంఓ ఆఫీస్కి కానీ సో కంప్లైంట్ పెట్టాము. మెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేశాము. సో వాళ్ళు కూడా మెయిల్స్ త్వరగా ఫాలో అయ్యి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు కూడా. నేను డీజీపీ ఆఫీస్లో కూడా పర్సనల్ అసిస్టెంటు మరియు వాళ్ళు ఉంటారు కదా, ఐజీ ఆఫీసులో కూడా వాడి గురించి కంప్లైంట్ పెట్టాను. సో వాట్సాప్ గ్రూప్లో కూడా మీడియాలో క్లియర్గా వాడి గురించి రాశాను కూడా చాలాసార్లు. సో ఇంకా గురిజాల నియోజకవర్గం మన పల్నాడు జిల్లాలో వస్తే, ఉమ్మడి గుంటూరు జిల్లాకు వస్తే సో మన మాచవరం మండలం ఎస్ఐ గారి దగ్గర, ఇంతకుముందు పనిచేసిన లాస్ట్ 10 yearsలో పనిచేసిన దగ్గర కూడా వీటి గురించి సో కంప్లైంట్స్ ఇవ్వడం జరిగినది. సో కొన్ని ఇష్యూస్ కూడా అయినాయి, స్టేషన్లో కొన్ని కంప్లైంట్స్ కూడా ఫైల్ అయినాయి. ఓకే, సో సత్తెనపల్లి డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను. సో ఆయన దగ్గర కూడా ఒక కంప్లైంట్ ఫైల్ అయ్యింది. సో గుంటూరు ఐజీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సత్తెనపల్లి డిఎస్పీ గారికి ఫోన్ చేసి జానిరెడ్డి వచ్చాడు గురిజాల నియోజకవర్గం నుంచి, ఏంటి పరిస్థితి అని డిఎస్పీ గారికి కాల్ చేశాడు. డిఎస్పీ గారు కూడా చెప్పారు ఇది పరిస్థితి అని. ఓకే, ఇట్లా చేస్తున్నాడా అని. సో ఇమ్మీడియట్గా అతనికి కూడా పెట్టి ఇష్టం వచ్చినట్టు అసలు వాడికి ఇష్టం వచ్చినట్టుగా ఈ ఏఐ కావచ్చు, కరెంట్ సిస్టమ్ కావచ్చు, ఏదో ఒకటి మనిషిని తీసుకెళ్ళి చాలా అంటే వాడికి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా గేమ్ ఆడుతున్నాడు అనమాట. సో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, లాస్ట్ 10 years నుంచి సో మార్కెట్లో ఉన్న ఐటీ కంపెనీస్లో మీకు ఎంత పే స్కేలు, ఎంత నష్టం వస్తుంది, ఒక క్యాండిడేటు, ఒక పిహెచ్డి లెవెల్ క్యాండిడేటు, ఒక సిఇఓ లెవెల్ క్యాండిడేట్ మీద, ఒక మేనేజర్ లెవెల్ క్యాండిడేట్ మీద, డీన్ లెవెల్ క్యాండిడేట్ మీద వాడు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుకుంటా ఏంది మరి ఈ రకంగా వాడు ఈ రకంగా మైండ్ గేమ్ పాలిటిక్స్ ప్లే చేస్తూ మన మాచవరం మండలంలో ప్రత్యేకంగా మరి ఏమవరం గ్రామంలో కొంత చిల్లర తాగుబోతులతో కలిసి, కొంత చిల్లర ఎదవలతో కలిసి, చిల్లర నాయకులతో, అంటే ఏదో ఊళ్ళో మీకు తెలుసు కదా ఎలాంటి నాయకులు ఎలా ఉంటారు అనేది. సో 7వ తరగతి పాస్ అయిన వాళ్ళు, 10th class ఫెయిల్ అయిన వాళ్ళు, సో అలాంటి వాళ్ళు ఎక్కడికి పోయి ఏం చేసుకోలేక అలాంటి వాడు బజారుకు ఒక 4-5 పిల్లలను కూర్చోబెట్టుకొని ఈ రకంగా వాడు కేవలం నా పేరు, నాకున్న పబ్లిక్లో ఇమేజీ, నా సొంత కంపెనీస్ ఎస్ఆర్ ఓటర్ సర్వే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఒక ఇమేజీ ఎప్పటికప్పటికి ఇమేజ్ను వాడుకొని వాడు తద్వారాగా ఏది ఈ ఐటీ పరంగా వచ్చిన లాసు కోట్లలో ఉంటుంది, క్రోర్స్లో ఉంటుంది. ఓకేనా.
సో నేను ఫైట్ చేస్తూనే ఉన్నాను ఎట్ మీద కూడా. కానిస్టేబుల్ కూడా చాలామంది నాకు చెప్పారు, ఈ కుళ్ళిపోయిన వ్యవస్థలో నువ్వు ఎంత పోరాడినా అది చాలా వృధా అవుతుంది ఏది. సో చాలా ఇష్యూస్ అయ్యాయి, చాలా సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, రోజులు తలబడి ఎన్నో అయ్యాయి. సో నా మీద చూడండి అత్యాయత్న ప్రయత్నాలు కూడా జరిగాయి, మీకు మనం చెప్పాను. ఓకే, సో అది పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నా యొక్క ఇమేజ్ను వాడుకొని నా సర్వే ఆధారంగా ఎంతవరకు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు ఇతర దేశాల వరకు రాజకీయం, గవర్నమెంట్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సిఐలకి అంటే ప్రతి ఒక్కటి అసలు ఏంటి, అసలు ఈ యొక్క రాజకీయం, అసలు ఈ రాజకీయం ఇంతగా సాగుతుంది. సో అక్కడక్కడ అడిగినప్పుడు కొంతమంది చెబుతారు, ఇదయ్యా పరిస్థితి, నిన్ను ట్రంప్ వాడుకుంటున్నాడు, నిన్ను మోడీ వాడుకుంటున్నాడు, నిన్ను జగన్ వాడుకుంటున్నాడు. ఓకే, మరి జగన్ గారి వ్యవహారం చూద్దాము. ఇప్పుడు ప్రజెంటు ముఖ్యంగా సరే, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంతో విద్యార్థి దశ నుంచే చదువుకునేటప్పుడు నేను ఎంతో చేశాను, ఎన్నో కార్యక్రమాలు కూడా చేశాను యాక్టివ్గా. మనం ఎప్పుడు కూడా వర్క్ కానీ డబ్బు కానీ ఆశించలేదు. కానీ నా యొక్క కష్టాన్ని అప్పట్లో వైఎస్ఆర్ గారు క్యాష్ చేసుకున్నాడు. మనకు తెలియదు ఆ విషయం. జగన్ గారు, వైఎస్ఆర్ గారు క్యాష్ చేసుకున్నాడు. వాడు వెనక ఇంకొక పచ్చనేత ఉన్నాడు, ఒక పచ్చ ముసుగులో. వీళ్ళు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట నాకు క్లియర్గా, అబ్బో పాలిటిక్స్ ఇంత రేంజ్లో జరిగాయా అని. సో మనకి ఇనేది కనపడేది మొత్తం అబద్ధం అనమాట. సో మనకు రావాల్సిన ఇమేజీ, మనకు రావాల్సిన పదవులు కానీ ఏదైనా కానీ వాళ్ళు అమ్ముకొని క్యాష్ చేసుకున్నారు. ఓకేనా, మనం చేసే పనుల మీద, మనం చేసే హార్డ్ వర్క్ మీద. సో అది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఓకేనా, ఇంకొకటి, వీడు నాకున్న ఇమేజీ, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా జగన్ గురించి చెప్తుండేవాళ్ళు ఆడాడ జగన్ ఆప్తుడు వచ్చాడు, అవసరమైతే జగన్ ఆప్తుడు అని చెబుతారు, పడు ఏదేదో మాట్లాడతారు వాళ్ళు. ఇంకొకటి ఫ్రెండ్స్, అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఒక ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడంటే 151 సీట్లు, 23 ఎంపీ సీట్లు, ఇతర రాష్ట్రాల్లో నన్ను అడ్డం పెట్టి గవర్నమెంట్లు, అమెరికాలో గవర్నమెంట్లు సిబిఐ కేసులు తప్పించుకొని వాడు రాష్ట్రంలో చలామణి అయ్యి ఇంత వేలాది కోట్లు దోచాడు. దోచినా కూడా ఒక పచ్చనేత వాడికి కొమ్ము కాసి గవర్నమెంట్ నడిపి త్వరగా మళ్ళీ ఇప్పుడు 163 ఎమ్మెల్యేలు, 21 ఎంపీ సీట్లు, తెలంగాణలో 8 మంది ఎంపీలు, దాదాపు 40 ఎంపీలు డైరెక్ట్గా నా పేరు వాడుకొని ఇస్తే ఇండైరెక్ట్గా ఎన్ని ఎంపీలు రాష్ట్రాల్లో వాళ్ళు ఎక్కడ పట్టినా చేస్తుంటే అది నాకు జనాలు చెబుతున్నారనమాట. ఇది పరిస్థితి అది చెప్తుంటే ఒకసారి ఆలోచించండి. అంటే వీళ్ళకి అవసరమైతేనేమో అంటే ఎంపీ లేఖగ్రహం చేసుకుంటారు, రాష్ట్రాలు గవర్నమెంట్ లేఖగ్రహం చేసుకొని ముఖ్యమంత్రులు అవుతారు. వాడికి అవసరం, జగన్ గారికి అవసరమైతే ఇప్పుడు ఇవాళ చూస్తున్నాం ప్రజెంట్ మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చూస్తున్నాం. మొత్తం కూడా అబద్ధాలు, ఒక మూవీ స్టైల్ అబద్ధాలు అన్నమాట. మీకు తెలియదు ఫ్రెండ్స్, జగన్ గారి రాజకీయ జీవిత చరిత్ర, జగన్ గారి చరిత్ర, జగన్ గారి మూవీ, ఒక మూవీని తీస్తే జగన్ 1.0, 2.0, రక్త చరిత్ర ఇంకా 1.0, 2.0 లాగా 3.0 కూడా 4.0 కూడా వాడి జీవిత చరిత్ర ఎండ్ అవ్వదు. అది వాడి పరిస్థితి. అది ఒక ప్రెసిడెంట్ని గెలిపిలేడు, ఇంట్లో పిల్లాన్ని కాపాడుకోలేడు, చెల్లిని కాపాడుకోలేడు. కోడి కత్తి డ్రామా, జగన్ కత్తి డ్రామా
మరి బాబాయి డ్రామా, మరి హత్యల డ్రామా కొత్తగా వాడికి తీసుకొచ్చారు ఈ మధ్య కాలంలో. మధ్యలో ఇష్యూస్ అవుతున్నాయిగా కొంత, ఈ హత్య కేసులు, మీ ప్రజెంట్ పాలిటిక్స్ వస్తున్నారు. అబ్బా ఒక తెర వెనక ఇతర రాష్ట్రాలు తెర వెనక వాడికి ఒక వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే ఫ్రెండ్స్, జగన్ గారికి ఏ పని చేస్తారు, వాడికి ఏ పని చేస్తారు, వాడికి సోకు ఏంది, వాడు వెనక ఉన్న ఒక పచ్చనేత నడిపిస్తాడనమాట. వాడు అసలు జగన్ గారి సామాజిక వర్గం ఏందో చాలా మందికి తెలుసు, వాడి వ్యవహారం ఏంది, వాడి పరిస్థితులు ఏంది. అయితే ఫ్రెండ్స్, తప్పకుండా సమయం వచ్చినప్పుడు నేను స్పందిస్తాను. మీకు తెలిసే ఉంటుంది, గత 10 సంవత్సరాల్లో నేను వాడి మీద రాసిన రాతలు మీరు చూశారు, ఎంత నిజంగా రాశాను. వాట్సాప్ గ్రూపుల్లో అవ్వచ్చు, ఇంకొక విధంగా అవ్వచ్చు, వీడియోలు అవ్వచ్చు, నేను పోరాడుతూనే ఉన్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇలాంటి చిల్లర జగన్ గారిని ఎంతమందిని చూసుంటాను. ఈడు వస్తాడు పోతాడు, ఈ దేవుందులే, జగన్ గారి పని అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఉనికిని కాపాడుకోవటానికి ఈ చిల్లర వేశాడు. వాడు గెలవడం చేత కాదని అది వాడికి తెలుసు, వాడి పక్కన ఉన్న అభ్యర్థులకు తెలుసు, అందరికీ తెలుసు. వాడు ఒక సామాజిక వర్గంలో ఉన్న వెడ్డ సుధీర్ చౌదరితో వెనకాల ముసుగు తొడుక్కొని నాటకం వేసి నా కాడ కళ్ళబోని కబులు యాక్టింగ్ చేస్తున్నాడు. వాడేం చేయలేడు ఫ్రెండ్స్, ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఎన్నో ఆటుపోటులు చూసి వాడి జీవిత చరిత్ర చదివినాడిని పోలీస్ స్టేషన్లో. వాడి చరిత్ర, కాసుగాడి చరిత్ర. ఓకే, ఫైనల్గా ఏంటంటే నేను 1000 కోట్లను లాస్ అయ్యాను ఫ్రెండ్స్, 1000 కోట్లు నష్టపోయాను. చాలా ఐటీ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, సర్వే పరంగా కావచ్చు, కోట్లు నష్టపోయాను. సో మీరంతా ఒకసారి గమనించండి. వాళ్ళు ముసుగులో ఎన్నో హత్యా రాజకీయాలకు పాల్పడ్డారు, నా మీద కావచ్చు, ఇంటి కుటుంబ సభ్యుల మీద కావచ్చు. మీరు ముఖ్యంగా గమనించండి. సో ఇంకా రానున్న కాలంలో కొన్ని వీడియోల్లో క్లియర్గా వాడి గురించి చెప్తాను ఏంటిని. అది పరిస్థితి. వాడు అనుకుంటున్నాడు ఏదో కాకని స్టోరీ చెప్తే కాకమ్మ కథలు నడుపుకోవచ్చు, దేశాన్ని దోచుకోవచ్చు, రాష్ట్రాన్ని దోచుకోవచ్చు మళ్ళీ ఏంది అని పగటి కళలు కంటున్నాడు సైకో మైలు మొహం జగను.